వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబిద్ హుసేన్. రంజాన్ అనగానే ఉపవాసాలు మనకు గుర్తుకొస్తే రంజాన్ నెలలో ముస్లిం సోదరులు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మరి ఈ దాన ధర్మాల్లో ఒకటైన జకాత్ అంటే ఏంటి, జకాత్కు రంజాన్ మాసానికి ఉండేటువంటి రిలేషన్ ఏంటి కనుక్కుందాం. ఈ విషయం మనకు తెలియజేసేందుకు గవర్నమెంట్ ఖాజీ ముస్తాక్ మదాని మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మదాని గారు, చెప్పండి, రంజాన్ అనగానే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, అందులోనూ ఈ జకాత్ అని చేస్తూ ఉంటారు కదా, ఏమిటి జకాత్? రంజాన్ నెలకు జకాత్కు ఉండేటువంటి రిలేషన్ ఏంటి? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు నస్సల్లి అలా రసూలిల్ కరీం. అమ్మాబాద్. అల్లాహు తబారక వ తఆలా అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అఖిమిస్ సలాత వాతుజ్ జకాత్. వఖాల నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్ షహాదతు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు వ ఇఖామిస్ సలాతి వ ఇతాయిజ్ జకాతి వ సౌమి రమదాన్ వల్ హజ్. సదకల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారక వ తఆలా నామాన్ని స్మరించుకుంటూ ఈరోజు సాస్ టీవీ చేపట్టినటువంటి కార్యక్రమము ఒక జకాత్ అంటే ఏమిటి, ఆ జకాత్కి ఏమి సంబంధము రంజాన్తో అని చెప్పి కొన్ని విషయాలు ఈరోజు అడగడం జరిగింది. నేను చాలా ధన్యులుగా భావిస్తున్నాను. ఎందుకంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞను ఈ సాస్ టీవీ ద్వారా ప్రజల వద్దకు చేరవేయడానికి చాలా దోహదపడుతుందని చెప్పి ఈ సాస్ టీవీ గురించి నిత్యము మేము ప్రార్థన చేస్తాము. అల్లాహ్ తబారక వ తఆలా ప్రతి దినము ప్రతి గడియ వీళ్ళకి అభివృద్ధి పదంలో పయనించడానికి ప్రయత్నం కలుగుగాక. ఆమీన్. ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు సోదరులు మన ఆబిద్ హుసేన్ భాయ్ గారు అడిగినట్టు జకాత్ అంటే ఏమిటి? జకాత్ అంటే మామూలుగా అరబిక్ భాషలో జకాత్ అంటే దాని అర్థము అభివృద్ధి చెందడము, వృద్ధి చెందడము, వ్యాపించడము, అలాగా చాలా అర్థాలు వస్తాయి. ఇంకొక ముఖ్యమైన అర్థం ఏమిటంటే, ఒక మలినాన్ని దూరం చేసేటువంటి పదార్థము అని కూడా జకాత్ గురించి అర్థం చెప్పడం జరుగుతుంది. ఒక ఆహార పదార్థము పూర్తిగా మలినంతో కూడుకుంది, అలాంటి పదార్థం నుంచి మలినాన్ని దూరం చేయడానికి కూడా జకాత్ అంటారనమాట. కాబట్టి జకాత్ అనేది అభివృద్ధి చెందడం అంటారు కదా. ఏ విధంగా అభివృద్ధి చెందడం అంటే, ఒక పేదరిక నిర్మూలనకి ఇస్లాంలో ఒక పెద్ద పీట వేసినటువంటి ముఖ్య కార్యం ఏదైనా ఉందంటే అది జకాత్ అన్నమాట. ఈరోజు పేదరిక నిర్మూలనకు యావత్ ప్రపంచం కష్టపడుతుంది. కొన్ని దేశాలలో అయితే కొన్ని ఆకలి దప్పులతో అలమటించిపోయి ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంఖ్య రోజు రోజు పెరిగిపోతుందన్నమాట. అలాంటి సందర్భంలో ఐక్యరాజ్య సమితి వాళ్ళు కానివ్వండి, యావత్తు ప్రపంచం వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. పేదరిక నిర్మూలన ఎలా జరగాలి, పేదరిక నిర్మూలన ఎలా జరగాలి, దానికి ఇస్లాంలో ఒక పెద్ద పీట వేశారు. దాని పేరు జకాత్. జకాత్ అంటే ఆర్థిక దానము. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆదేశం ఏంటంటే, ఖురాన్లో 82 సార్లు ఒక 2 పదాలని అల్లాహ్ తబారక వ తఆలా జోడించి చెప్పారనమాట. ఒక పదం వచ్చేసి నమాజ్, రెండో పదం వచ్చేసి జకాత్. ఈ జకాత్ और నమాజ్ అనే 2 పదాలని జోడించి ఆ సృష్టికర్త ఖురాన్లో 82 సార్లు చెప్పడం జరిగిందనమాట. అంటే దానికి అర్థం ఏమిటంటే, ఎలాగైతే ఒక ముస్లిం సోదరుడు నమాజ్ని ఎంతగా గొప్పగా భావిస్తాడో, అలాగే ఆర్థిక దానము, పేదవాళ్లకు సహాయం చేయడం అనే దాన్ని కూడా అంత గొప్పగా భావించాలి అని చెప్పి అల్లాహ్ తబారక వ తఆలా ఆదేశిస్తుందన్నమాట. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మన సోదరులు అడిగారు జకాత్కి మరియు రంజాన్కి ఏమి సంబంధం అంటే, చూడండి, రంజాన్ మాసంలో ఒక పుణ్యము చేస్తే 70 పుణ్యాలు చేసినట్టుగా అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళకి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడనమాట. అలాగని స్థితిమంతులు, స్తోమత కలిగిన వ్యక్తులు, ధనికులు తమ యొక్క ధనాన్ని అల్లాహ్ తబారక వ తఆలా దారిలో అవసరార్థులకు మరియు పేదలకు, నిరుపేదలకు, అగత్య పరులకు మరియు రుణగ్రస్తులకు ఎప్పుడు ఇస్తూ ఉంటారో వారికి ఇచ్చినందువల్ల అల్లాహ్ తబారక వ తఆలా 1 రూపాయికి బదులుగా 70 రూపాయలు ఖర్చు పెట్టినంతగా పుణ్యఫలాన్ని అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళకి ప్రసాదిస్తారనమాట. కాబట్టి రంజాన్ మాసంలో మనము విధి చేయబడినటువంటి నమాజు చదివితే, కార్యక్రమం చేస్తే, విధి చేసినటువంటి కార్యక్రమం చేసినట్టు పుణ్యం ప్రసాదిస్తారనమాట. అలాగే ఎవరైతే ఫరజ్ అంటే విధి చేసినటువంటి పుణ్యాన్ని కార్యక్రమం చేపడతారో వాళ్ళకి 70 విధి చేసినటువంటి పుణ్యాలు సంపాదిస్తారనమాట. కాబట్టి రంజాన్ మాసము ఇది నిత్యము
పుణ్యాలు వర్షించేటువంటి మాసము. ఇలాంటి మాసములో స్థితిమంతులు ధనికులు తమ యొక్క సంపదల నుంచి 2.5% తీసి పేదవాళ్లకు దానం చేయడం జరుగుతుంది.